ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో వైభవంగా గోదాదేవి ఉత్సవం. తిరుచుపై ఆండాళ్ తల్లి అద్భుత దర్శనం. అష్టాదశ శక్తిపీఠాల్లో దివ్యధామం. శ్రీ మహాలక్ష్మిగా అనుగ్రహిస్తున్న కొల్హాపురి క్షేత్రం. భాగ్యనగరంలో కోలాహలంగా ప్రారంభమైన బోనాలు. మహంకాళి అమ్మవారికి భక్తుల నీరాజనాలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం గోదాదేవి ఉత్సవంతో మెరిసింది. ప్రతి శుక్రవారం స్వామివారి సన్నిధిలో ఆండాళ్ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అమ్మవారిని స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాద్య ప్రయుక్తంగా అమ్మవారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచానూరు క్షేత్రంలో శుక్రవార అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత ఆస్థాన మండపంలో సిరుల తల్లికి జరిగిన సహస్ర దీపాలంకరణ సేవ భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించింది. ఆపై శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచుపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతీదేవి తిరుచానూరు క్షేత్రంలో నిలవై భక్తులచే పూజలు అందుకుంటున్నారు. కలియుగంలో మహాలక్ష్మి అంశగా తిరుచానూరు పద్మ సరోవరంలో ఉద్భవించిన అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలసిల్లుతున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ పద్మావతీదేవికి ప్రతి శుక్రవారం శుక్రవారాభిషేకాన్ని అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శుక్రవారపు తోటలోని ప్రత్యేక వేదికపై అమ్మవారిని కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి అభిషేకాన్ని వేదోక్తంగా జరిపారు. సుగంధ భరిత ద్రవ్యాలతో ఎంతో వేడుకగా సాగిన అలిమేలు మంగమ్మ అభిషేక సేవలు భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ఆపై తిరుచానూరు ఆస్థాన మండపంలో అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు. సుగంధభరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అనుగ్రహిస్తున్న అమ్మవారిని భక్తులు కరుణారా సేవించి పునీతులయ్యారు. ఈ ఊంజల్ సేవలో టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తలోకాన్ని ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడించాయి. ఉత్సవంలో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచి వాహన సేవ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ చతుర్మాడ వీధుల్లో శ్రీవారి దేవేరి చిరుమందహాసంతో ఊరేగుతూ భక్తుల్ని కటాక్షించారు. ఆలయ మాడవీధుల్లో అడుగడుగున భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి సేవించుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో బోనాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే బోనాలకు జంట నగరాల్లోని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో జగజ్జననికి బోనాలు సమర్పించుకుని ధన్యులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరం బోనాలకు పెట్టింది పేరు. ఆషాఢమాసమంతా జంట నగరాల్లోని అమ్మవారి ఆలయాలు బోనాల సంబరంతో కనువిందు చేస్తాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మలగన్న అమ్మకు బోనాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఆ సమయం రాని వచ్చేసింది. 11 రోజుల పాటు నిర్వహించే బోనాల ఉత్సవాలకు పలు ఆలయాల్లో ధ్వజారోహణం జరిగింది. తొలి రోజైన శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో ధ్వజారోహణం, శిఖర పూజలతో బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన లష్కర్ ఉజ్జయిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆరంభమయ్యాయి.
ఇక్కడ ఈ నెల 24న బోనాలు, 25న రంగం కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు పచ్చని పందిళ్లతో శోభాయమానంగా అలంకరించారు. ఎక్కడ చూసినా అమ్మవారి పాటలు, లష్కర్ పురవీధులు ఇప్పటికే మారుమోగుతున్నాయి. పోతురాజుల విన్యాసాలు, ఆడపడుచుల బోనాలతో ఉజ్జయిని మహంకాళి ఆలయ పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణంలో శోభిల్లుతున్నాయి. ఆషాఢమాస పర్వదినం సందర్భంగా ఆడపడుచులు ఎంతో నియమ నిష్ఠలతో బోనం తయారు చేసి ఆ పాత్రపై దీపం వెలిగించి శిరస్సుపై పెట్టుకుని అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం. రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం ప్రత్యేక క్యూలైన్లు, నిఘానేత్రం, భద్రతా చర్యల్ని చేపట్టారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వికలాంగులు, వృద్ధులు, బోనాలు సమర్పించే మహిళలకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇక చారిత్రక ప్రసిద్ధిగాంచిన హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ధ్వజారోహణంతో బోనాల ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాతృమూర్తులచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆషాఢమాసపు శుక్రవారం సందర్భంగా వందలాది మహిళా భక్తులు పూజలో పాల్గొన్నారు. అలాగే లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాలకు శుభారంభం చేశారు. సర్వమంగళ స్వరూపిణి అయిన అమ్మవారు నల్లని మేని ఛాయతో సర్వాభరణాలతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. సౌభాగ్యప్రదాయనని కనులారాగాంచిన భక్తులు ముగ్ధులయ్యారు. ఇక గౌరీపుర శ్రీ మాతేశ్వరి మహంకాళి కోటమైసమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి మహిళా భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. పరిసరాలు భక్తుల నామస్మరణతో ప్రతిధ్వనించాయి. ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయమిది. చల్లని తల్లి సన్నిధిలో బోనాల పండుగ సంబరాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. కలశ స్థాపనతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సతీదేవి వామహస్తం పడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది మహారాష్ట్రలోని కోల్హాపురం క్షేత్రం. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా భాసిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీ మహాలక్ష్మి మంగళప్రదాయనిగా వర్ధిల్లుతోంది. అమ్మలగన్న అమ్మ నిలువైన ఈ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సృష్టి స్థితి లయకారకులైన ఆ జగజ్జనని ఈ భూమండలంలో అణువణువు పరివ్యాప్తమై భక్తులను తన చల్లని చూపుతో కరుణిస్తోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఆ దేవి కొలువుతీరి అమ్మలగన్న అమ్మగా అమృత హస్తాలతో భక్తులను దీవిస్తోంది. ఈ శక్తిపీఠాల్లో మహారాష్ట్ర కొల్హాపూర్లో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఒకటి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం సతీదేవి వామహస్తం పడిన ప్రదేశంగా ప్రసిద్ధి. పూర్వం కరవీరపురంగా పిలిచే ఈ పట్టణాన్ని ప్రస్తుతం కొల్హాపురంగా వ్యవహరిస్తున్నారు. కొల్హాపూర్ అంటే కనుమలోయ అని అర్థం. ఈ ఆలయంలో శక్తి రూపమైన మహాలక్ష్మితో పాటు శ్రీ మహాదేవలింగం కూడా ఉంది. పంచగంగా నది ఒడ్డున ఉన్న కొల్హాపూర్లోని అమ్మవారి ఆలయానికి పలు కథనాలు ఉన్నాయి. భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు పూజనీయలో తెలుసుకోవాలని సత్యలోకంలో బ్రహ్మను, కైలాసగిరిలో పరమేశ్వర్ని పరీక్షించిన పిదప వైకుంఠంలో విష్ణుమూర్తి వద్దకు వస్తాడు. భృగుముని రాకను శ్రీ మహావిష్ణువు గమనించలేదనే కోపంతో శ్రీహరి వక్షస్థలంలో తన్నాడట. ఇది సహించులేని శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని, వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేసిందని చారిత్రక కథనం. బ్రహ్మమానస పుత్రుడైన కోలహడుతో శ్రీ మహాలక్ష్మి యుద్ధం చేసి సంహరించింది కాబట్టే ఈ ప్రాంతం కరవీరపురంగా ప్రసిద్ధి చెందినట్లు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం 9వ శతాబ్దంలో నిర్మితమైంది.
ఆలయం పైన 5 గోపురాలు కళాత్మకంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మికి ఇరువైపులా శ్రీ మహాకాళి, శ్రీ మహాసరస్వతి కొలువయ్యారు. వీరితో పాటు శ్రీ మహాగణపతి కూడా దర్శనమిస్తాడు. ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాదేవలింగం కొలువుదీరి ఉంది. జగన్మాత గర్భాలయం బయట ఉన్న శ్రీ యంత్రానికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలో శ్రీ పాండురంగస్వామి, రాధాకృష్ణాలయం, శని మందిరం తదితర ఆలయాలన్నిటితో కలిపి 35 ఆలయాలు ఉన్నాయి. అశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో మొదటి, 5వ, 7వ, 9వ రోజుల్లో ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాల్లో దసరా ఉత్సవాలు కూడా విశేషంగా జరుగుతాయి. అమ్మవారి దివ్యక్షేత్రంగా శక్తిపీఠంగా అలరారుతున్న శక్తిపీఠాన్ని భక్తులు సందర్శించి ఆ జగజ్జనని ఆశీస్సులు అందుకోవాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మనసారా కోరుకుంటోంది. మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ శ్రీవారికి 8.5 లక్షల విలువైన కేయూవీ మోడల్ కారును శ్రీవారికి కానుకగా సమర్పించింది. శనివారం ఉదయం కంపెనీ మార్కెటింగ్ విభాగం అధినేత వివేక్ నయ్యర్ ఆలయం ఎదురుగా కారుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కారు తాళాలను ఆలయ డిప్యూటీ ఈవోకు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థాని నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖ మహానగరం వుడ్ స్ట్రీట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి పలు రకాల కూరగాయలతో శేకాంబరి అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. శేకాంబరి ఉత్సవాలలో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి విశేష నివేదనలు సమర్పించిన తరువాత శేకాంబరిగా అలంకరించారు. అలాగే బుర్జుపేటలోని కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి భక్తులు పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ శ్రీ మహాత్మాగాంధీ బస్ టెర్మినల్ కు అత్యంత సమీపంలోని శ్రీ జంగల్ విఠోబా ఆలయంలో పల్లకీ సేవ జరిగింది. జై జై విఠల హరివిఠల అంటూ భక్తులు స్వామివారి పల్లకీ ముందు కోలాటాలతో, ఆటపాటలతో హరినామ స్మరణ చేశారు. రంగురంగుల విద్యుత్ దీప కాంతులతో పురవీధులు దేదీప్యమానంగా కాంతులేనుతూ పల్లకీ సేవకు మరింత అందాన్ని చేకూర్చాయి. చక్కగా తీర్చిదిద్దిన రంగవల్లులు స్వామి రాకకు స్వాగతం పలికాయి. ఇక అమీర్పేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో రాహుకాల పూజలు జరిగాయి. అష్టభుజాలతో సింహవాహినిగా దుర్గమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. గుంటూరులోని శ్రీమల్లికార్జున స్వామివారి దేవాలయంలో విశ్వశాంతి మహాయాగం ఘనంగా నిర్వహించారు. విశ్వశాంతిని కోరుతూ నిర్వహించిన యాగంలో భక్తులు పాల్గొని నవగ్రహాలను అర్చించారు.
ముందుగా రాహు, కేతు, శనిగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో విశ్వశాంతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి 82వ జన్మదినోత్సవ వేడుకలను విజయవాడ లబ్బిపేటలోని కంచి కామకోటి పీఠం చంద్రమౌళీశ్వర వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవాగ్ని హోమాలను జరిపారు. తరువాత ఆలయ ప్రాంగణంలో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారికి వేద పండితులు వేదస్వస్తి, భగవంతుడి ఆశీస్సులు అందించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని అంబాసత్రంలో శేకాంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. చిత్తూరు కైలాసపురంలోని శ్రీ నాగాలమ్మ ఆలయం ఆషాఢమాస పూజలతో సందడిగా దర్శనమిస్తోంది. అమ్మవారికి నిర్వహించిన క్షీరాభిషేక సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు శ్రీ నాగాలమ్మ సన్నిధిలోని నాగదేవతకు విశేష ఆరాధనలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా సింహపురిలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. నెల్లూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార భూషితులను చేసి వేదికపై వేంచేపు చేసి అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా బేలూరులో నిలవైన సుందర దేవాలయం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం. భగవద్ రామానుజాచార్యులు ప్రతిష్ఠించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళా చాతుర్యంతో ఆకట్టుకుంటోంది. నిత్య పూజలతో అలరారుతున్న చెన్నకేశ్వర స్వామి ఆలయ విశేషాలు మీకోసం. శ్రీ మహావిష్ణువు అవతార విశేషాల్లో ఒకటి చెన్నకేశవ స్వామి. స్వామివారు మనోహర రూపంతో భక్తులను అనుగ్రహిస్తున్న సుందర దేవాలయం కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాలోని బేలూరు చెన్నకేశవ స్వామి మందిరం. అపురూప శిల్పాలతో చూడగానే హాయిగొలిపే నిర్మాణ శైలితో భక్తులకు మధురానుభూతిని పంచుతున్న క్షేత్రం హొయసల మహారాజుల కాలం నాటిది. విజయనగర రాజుల కాలంలో జీర్ణోద్ధరణ నోచుకొని పూర్వ వైభవంతో అలరారుతున్న చెన్నకేశవ ధామాన్ని భగవద్ రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. చుట్టూ రాతి మంటపాలు, ఎత్తైన ప్రాకారం, రాజగోపురాలతో అల్లంత దూరం నుంచే భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది ఈ ఆలయం. ధ్వజస్తంభం ముందు స్వామివారి సేవ కోసం ఎదురుచూస్తూ నిల్చున్న గరుత్మంతుడి సుందరమూర్తి, ఏకశిలా దీపస్తంభం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా హొయసల రాజుల వీరత్వాన్ని తెలుపుతూ 4 ద్వారాలు గరుడ మూర్తులతో నిర్మితమై ఉంటాయి. ఇక దేవాలయం పైకప్పు అనేక దేవతామూర్తులతో విరాజిల్లుతుంటుంది. అలాగే గర్భాలయంలో శంకుచక్ర గదాధారిగా కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకోగానే భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో ఓలలాడారు. నెల్లూరు మూలాపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి సన్నిధిలో ఆషాఢమాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. స్వర్ణ కవచధారిగా అనుగ్రహిస్తున్న దక్షిణామూర్తి స్వామివారిని పలు రకాల పూమాలలతో చూడచక్కగా అలంకరించి పల్లకిపై వేంచేపు చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ వీధుల్లో వేడుకగా సాగిన దక్షిణామూర్తి పల్లకి సేవలో భక్తులు పాల్గొని శివనామస్మరణ చేశారు. ఇక నెల్లూరు తల్పగిరి క్షేత్రంలో కొలువైన రంగనాథ స్వామి వారికి గజేంద్ర మోక్ష ఉత్సవాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి వారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో పల్లకీపై ఊరేగుతూ పెన్నా నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి గజేంద్ర మోక్ష ఉత్సవాన్ని తిలకించి రంగనాథ స్వామి దీవెనలను అందుకున్నారు. కరీంనగర్ జిల్లా పొట్లపల్లిలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్విత దేవాలయంగా వాసికెక్కింది.
చారిత్రక ఆనవాళ్లతో పురాతన వైభవంతో విరాజిల్లుతున్న ఈ శివాలయ విశేషాలు తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. వేములవాడ, కాళేశ్వరం తర్వాత అంతటి ప్రాశస్త్యమున్న శివాలయంగా పేరొందింది హుస్నాబాద్ మండల సమీపంలోని పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. పరమశివుడు స్వయంభూగా వెలిసిన ఈ ప్రాంతం ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు ప్రతిరూపంగా వినుతుకెక్కింది. ఎత్తైన పానవట్టంపై 2 అడుగుల ఎత్తులో కొలువైన రాజరాజేశ్వరుడి లింగరూప దర్శనం భక్తులకు ఓ ఆధ్యాత్మిక వరం. శివ పంచాయతన మూర్తులతో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారిని నిష్టగా వేడుకొని మండల దీక్ష చేస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. కాకతీయుల కాలం నాటి అపురూప ఆలయాల్లో నేటికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం సర్వశుభప్రదం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం గాత్ర కచేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బెంగళూరుకు చెందిన పట్టాభిరామ్ పండిట్ బృందం ఆలపించిన పలు సంకీర్తనలు శ్రీవారి భక్తులకు వీనులు విందు చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.